చివరి భాగం ఏంటంటే, ఇన్ని వేదనలో ఇన్ని కొట్టబడుతున్నా, లేదా ఎంత వేదన పొందుతున్నా ఎలా కనబడుతున్నాడంటే, సేవకుడు ఎలా కనబడుతున్నాడంటే విజ్ఞాపన చేసే సేవకుడుగా కనబడుతున్నాడు. ఎలా? విజ్ఞాపన చేసిన సేవకుడు అంట. యెషయా గ్రంథము 53:12 ఆయన ఎలా కనబడుతున్నాడు, ఎలాంటి సేవకుడు కనబడుతున్నాడు అంటే విజ్ఞాపన చేసిన సేవకుడు కనబడుతున్నాడు అంట. విజ్ఞాపన అంటే ప్రార్థన చేస్తున్నాడు అంట. చూడండి, యెషయా గ్రంథం 53:12. అవును, గొప్పవారితో అతనికి పాలు పంచిపెట్టేదను. చివరి మాట అనేకుల పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేస్తున్నాడంట. ఎవరైతే ఆయన హింసించారో, ఎవరైతే ఆయన అవమానించారో, ఎవరైతే ఆయనకి ముళ్ళు కిరీటం పెట్టారో, ఎవరైతే ఆయనకి మేకులు కొట్టారో, ఎవరైతే పక్కలో బల్లం పరిచారో, ఎవరైతే ఉమ్మేశారో వాళ్ళందరినీ కాపాడమని, వాళ్ళందరూ తెలియక తప్పు చేశారని వాళ్ళందరూ ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడంట. సిలువలో పలికిన 7 మాటలు ఒక మాట, ఏమాట? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. అంటే వండర్ఫుల్ ప్రార్థన అండి. ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా చేసామా? ఆ నాశనం అయిపోవాలి, ఈ నాశనం అయిపోవాలని చేస్తాం తప్ప, నన్ను బాధ పెట్టినవాడు కూడా బాగుండాలని ఏ రోజున ప్రార్థన చేసామా? యేసుని ఇబ్బంది పెడుతున్న వారి కొరకు యేసు ప్రార్థన చేస్తాడు. ఈరోజు నేను ఎవరైనా హింసిస్తున్నారేమో, బాధిస్తున్నారేమో, విసిగిస్తున్నారేమో, హేళన చేస్తున్నారేమో, అవమానపరుస్తున్నారేమో, అలాంటి వారి కొరకు ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసావని అడుగుతున్నా. ప్రార్థన చేసే దమ్ము ఉందా అని అడుగుతున్నా. మనం నమ్ముకున్న మన యేసుకుంది దమ్ము. ఏ దమ్ము? ఆయన ఇబ్బంది పెట్టిన వారి కొరకు కూడా ప్రార్థన చేసే దమ్ము మన యేసుకుంది. ఆయన నమ్ముకున్న నీకుందా అని అడుగుతున్నా. నీకుందా అని అడుగుతున్నా. ఎందుకైనా ప్రార్థన చేశాడు? మనందరికి ఏముంచడానికి? మాదిరి ఉంచడానికి. నా పిల్లలు కూడా వారిని ఇబ్బంది పెట్టిన వారిని ప్రార్థించాలంటే, నన్ను ఇబ్బంది పెట్టిన వారి కొరకు నేను ప్రార్థన చేస్తాను కదా, నన్ను నమ్ముకున్న నా పిల్లలు కూడా వారిని ఇబ్బంది పెట్టిన వారి కొరకు ఏం చేయగలుగుతారు? ప్రార్థన చేస్తారని ఆయన మాదిరి ఉంచాడు. కానీ ఆ మాదిరిని ఈరోజు మనం ఏం చేయలేకపోతున్నాం? కొనసాగించలేకపోతున్నాం. అంటే ఈ సందర్భంలో, ఈ భాగంలో ఆయన ఎలా కనబడుతున్నాడు అంటే ప్రార్థించే సేవకుడిగా కనబడుతున్నాడు. చివరికి వచ్చేసాను. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ముఖ్యమైన పాఠం ఏంటంటే, ఈ భాగం నుండి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఏంటంటే మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? మాట్లాడటం కాదు, మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. మీ అత్త ఏమని అంటుందా? మౌనంగా ఉండు. మీ మామ ఏమని అంటున్నాడా? మౌనంగా ఉండు. మీ ఆయన ఏమని అంటున్నాడా? మౌనంగా ఉండు. లేదు మీ ఆవిడే నేను ఇబ్బంది పెడుతుందా? మౌనంగా ఉండు. నేర్చుకో. నువ్వు కుటుంబంలో మౌనంగా ఉండడం నేర్చుకుంటే కుటుంబం బాగుపడుతుంది. కుటుంబంలో అర్థం ప్రారంభించావు అనుకోండి, కుటుంబం ఏమవుతుంది? నవ్వులపాలు అవుతుంది. బాధలకే కాదు, లోకంలో ఉన్న వాళ్ళందరికీ బాధలు ఉన్నాయి. మనిషి అన్నాక, పుట్టాక మనిషికి ఏముంటాయి? బాధలు సహజం. నువ్వు అనుకోవాలి, ఎవరికి బాధలు లేవండి, నాకు మాత్రం బాధలు లేవు అని బాధపడితే నాకు అర్థం ఉంటుంది. అసలు మనిషిగా పుట్టిన ప్రతి ఒడికి ఏముంటుంది? బాధల సహజం. మళ్ళీ చెప్తాను, బాధల సహజం. చిన్న చెట్టుకి చిన్నగాలు వేస్తుంది, పెద్ద చెట్టుకు పెద్దగాలు వస్తుంది. బాధలు సహజం. బాధలు అందరికీ ఉంటాయి. ఆ బాధల్లో భరించి నేర్చుకోవాలి. ఆ బాధల్లో మౌనంగా ఉండడం ఏం చేయాలి? నేర్చుకోవాలి. మనం హింసించే వారి కొరకు అవసరమైతే మౌనంగా ఉండడం మాత్రం కాదు, మనం హింసించే వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నేను మళ్ళీ చివరికి ఒక ప్రశ్న అడిగి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మీ అత్తయ్య నన్ను ఇబ్బంది పెడితే, నీకోసం చెడ్డగా మాట్లాడుతుంటే, నిన్ను వేధిస్తుంటే, మా అత్తకేం తెలియదేవా అని ఏ రోజైనా ప్రార్థించేవా? అలా ప్రార్థించిన కోడలు ఉంటే ఒకసారి చేస్తండి, చప్పట కొట్టాలనుకుంటున్నాను నేను. కొట్టడు చెప్పడం చెల్లికి వస్తాం. లేదు మీ కోడలే నేను ఇబ్బంది పెడితే, పోలే చిన్నపిల్ల నా కూతురు లాంటిదే అని ఊరంతా చెప్పడం మానేసి, దేవా క్షమించి దేవా అని ఇంట్లోకి ఏ రోజన్నా ప్రార్థన చేసిన అత్తలు ఒక్కరన్నా ఉంటే చేస్తలే, ఉంటే చెప్పట్లు కొడదామని లేరు. అండ్ భార్యలు ఇబ్బంది పెడితే చితకొట్టేస్తారు ఈ మధ్య. పురుషులు ఎందుకు లేరయ్యా? పురుషులు లేరయ్యా. మీ ఆవిడ ఇబ్బంది పెడితే, మీ ఆవిడే నేను ఇబ్బంది పెడితే, పోన్లే తెలిగి చేసింది క్షమించిదేమా అని ఏ రోజైనా మోకరించి ప్రార్థన చేసిన భర్తలు ఉన్నారా? కొట్టే చెప్పట్లు కొట్టనే. ఇంకో ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీ సేవకుడే నేను ఏదన్నా ఇబ్బంది పెట్టుంటే మాటల చేత, ప్రసంగం చేత, మా సేవకుడే కదా క్షమించిదేవా అని మౌనంగా ఉండి ఏ రోజన్నా ప్రార్థించిన విశ్వాసాలు ఉన్నారా? చేత నా కోసం
నా కోసం ప్రార్థించిన సేవకులు, విశ్వాసులు. మిగతా వాళ్ళు అందరూ తిట్టుకుంటారేమో, పోడా అంటే మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? మళ్ళీ ప్రశ్న అర్థం కాలేదా? మీ సేవకుడే పాఠం చేత లేదా ప్రసంగం చేత లేదా కొన్ని మాటల చేత మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే మౌనంగా ఉండి, ఏం కాదులే మా పాస్టర్ గారే కదా, దేవా మా పాస్టర్ గారిని క్షమించే దేవా అని ప్రార్థించిన విశ్వాసులు ఎవరైనా ఉన్నారా? ఉంటే చేతని చెప్పలేకూడదాం. అంటే మిగతా ఉంది ఏం చేస్తారనమాట, మౌనంగా ఉండట్లేదు. అది నా కోసం ఊరంతా చెప్తుంది మీరైతే, అంతేనా? మీరు అంటారు ఏమంటే ఆయన యేసుక్రీస్తు అండి, ఆయన ఇబ్బందులు ఉంటే ఆయన ప్రార్థన చేయగలరండి, మేము మనుషులు అండి, మేము ఎలా చేయగలమండి అని డౌటే కదా మీకు. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు స్టెఫన్. ఏం పేరు? స్టెఫన్. ఆయన రాళ్లతో కొట్టేస్తూ ఉంటే ఏమన్నాడు చూడండి, చివరిగా ముగిస్తాను. కీర్తనల గ్రంథం అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం ముగిస్తాను, కంగారు ఏం పడకండి. 5 నిమిషాలు అయ్యింది, ముగిస్తాను. 1 గంటకల్లా ముగిస్తాను, ఎటువంటి ప్రాబ్లం లేదు. 1 గంటకల్లా మన క్లోజ్. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం చదవండి. 54వ వచనం. వారి మాటలు విని కోపంతో మండిపడి అతను చూసి పళ్ళు కొరికిరి. స్టెఫన్ చూసి పళ్ళు కొరికేస్తున్నారట. స్టెఫన్ ప్రసంగం పట్టమని కొడుతున్నాడు. ప్రసంగంలో మామూలు కాదు. ప్రసంగంలో మాటల చేత ఏం చేస్తున్నాడట? ప్రజల్ని కొడుతున్నాడంట. ప్రసంగంలో కొడుతూ ఉంటే తట్టుకోలేక పళ్ళు కొరికేస్తున్నారంట. అంటే ప్రసంగం చెప్తుంటే వినరు కొంతమంది, పళ్ళు కొరుకుతారు, అలా కొరుకుతున్నారంట. వారి మాటలు విని, ఏ మాటలు విని? ఆయన చెప్తున్న ప్రసంగం విని, ఆయన చెప్తున్న ప్రసంగం విని వారి ఆ మాటలు విని కోపంతో మండిపడి అతను చూచి పళ్ళు కొరికిరి. అయితే అతను పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేర చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచిండు చూచి, ఆకాశం తెరబడి మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వం నిలిచిండు చూచి చూన్నానని చెప్పును. వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడిది. పట్నపు వెలుపులకు అతను వెళ్ళగొట్టి రాళ్ళు రూచి చెప్పేశారంట. ఆయన పరిశుద్ధాత్మతో నిండుకో ప్రసంగం చేస్తూ ఉంటే ఆ ప్రసంగం మొహాలకు తగులుతూ ఉంటే తట్టుకోలేక రాళ్ళతో కూడా చెప్పేశారంట. అలా రాళ్ళతో కొడుతూ ఉంటే ఆయన ఏమన్నా చూడండి, 60వ వచనం. అతను మోకాళ్ళలోని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఒక మనిషి కూడా తన రాళ్ళతో కొడుతూ ఉంటే ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఈ పాపం మోపొద్దు అంటున్నాడు. యేసుక్రీస్తు వారు చచ్చిపోతున్నప్పుడు దగ్గరగా చూసుంటాను అనుకుంటాను నేను. యేసులా నేను ఎందుకు ఉండకూడదని అనుకున్నాడేమో. మారాడు. యేసుని ఇబ్బంది పెడుతున్నప్పుడు యేసు ఎలాగైతే క్షమించమన్నాడో సేమ్ డైలాగ్ మాట్లాడాడు స్టెఫన్ కూడా. రాళ్ళతో కొడుతూ ఉంటే ఏమన్నాడు? తండ్రి మీరు ఏం చేస్తున్నారు? మీ అత్త లేకపోతే మీ ఆయన మీ కోళ్ళు రాళ్ళతో కొట్టరు, దేంతో కొట్టరు? రాళ్ళతో కొడతారా? మాటకే చిల్లిడిపోతుందా అండి? యేసుని మాటలతోనూ కొట్టారు, రాళ్ళతోనూ కొట్టారు. యేసు ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. ఆయన దేవుడు కదా, ఉంటాడు అనడానికి లేదు. మనుషులు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్న దాఖలాలు కనబడుతున్నాయి. మనుషులే కాదు, భక్తులు కూడా ఉన్నారు. భక్తులే కాదు, ఈరోజు నువ్వు నేను భక్తులు కనుక మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ సేవకుడిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం కూడా మౌనంగా ఉండాలి. అతను వేసేస్తాను అనకూడదు. అతను వేసేస్తావా ఏమండి? అతను వేసేస్తాం లేదు. మన విధానం మారాలి, మన పద్ధతి మారాలి. ఇంకా మనం మారకపోతే ఇంకా మన జీవితాలకు అర్థమని చెప్పండి. మన జీవితాలకు అర్థమని చెప్పండి. శత్రుల కొరకు ఏం చేయమన్నాడు? చివరిగా ప్రార్థన చేయమన్నాడు. మనం నిజంగా దేవుని పిల్లలు అవ్వాలంటే, నిజంగా మనం దేవునికి కుమారులం అవ్వాలంటే శత్రుల కొరకు కూడా ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. నువ్వు మీ అత్త కోసం ప్రార్థన చేయలేకపోతే నువ్వే మనిషి. కనీసం కోళ్ళ కోసం ప్రార్థన చేయలేకపోతే, కూతురులాంటి కోళ్ళ కోసం ప్రార్థన చేయలేకపోతే నువ్వే మనిషి అంటున్నాను. నిన్నే నమ్ముకొని సమస్తాన్ని విడిచిపెట్టి మీ ఇంటికి వచ్చేసిన మీ ఆవిడ కోసం ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే నువ్వేం మనిషి అని అడుగుతున్నాను నేను. నువ్వు మనిషివేనా అండి? ఈ పదం ఎప్పుడంటావు? నువ్వు మనిషివేనా అంటే ఎప్పుడంటావు? మనిషిలో ప్రవర్తించకపోతే ఈ పదం మాట్లాడతాం. క్షమించగలిగే తత్వం కావాలి, అప్పుడే మన దేవుని పిల్లగా మారుతాం. మన సేవకుడు కనబడుతున్న యెషయా గ్రంథంలో మన సేవకుడు కొట్టబడిన సేవకుడిగా, వేదన పొందిన సేవకుడిగా, తృప్తి పొందిన సేవకుడిగా, విజ్ఞాపన చేసిన సేవకుడిగా, ఇంకా తునీకరింపబడిన సేవకుడు కనబడుతున్నాడు. ఆయనలా మన జీవితం కూడా మారాలి. అలా మనం బ్రతికి మనం కూడా ఆయన లోకానికి చేరిపోవాలి. అలా మీరు బ్రతికి ఆయనలా జీవించి మీరు కూడా ఆయన లోకం చేరాలని మనసారా కోరుకుంటే నా మాటలు ముగిస్తూ ప్రార్థన. దయగల తండ్రి, కృపల దేవ, ఈ ప్రత్యేక సమయంలో తండ్రి మీ ప్రియ కుమారుడు, మా సేవకుడు ఈ లోకంలో మా కొరకు ఎలా బ్రతికాడో అనేక సంగతులు మేము ఆలోచించాం, విన్నాం. ఇన్వారు మట్టిగా మేము ఉండి తండ్రి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా వినబడల మాటల ప్రకారంగా మా జీవితాలు కూడా నీ ప్రియ కుమారుడు వల్లే మార్చుకునే ఒక గొప్ప మనసును అందరికీ దయచేయమని, వెత్తబడిన వాక్యాన్ని దృష్టికెళ్ళిపోకుండా వెత్తబడిన వాక్యాన్ని మా హృదయాలు భద్రపరుచుకొని వాటి ప్రకారంగా మా జీవితాలు మార్చుకొని, ఇంకెవరైనా మారు మనసు పొందని పెట్లుంటే వారు మారు మనసు పొందేలా హృదయాలు ప్రేరేపించమని
చేస్తున్న ప్రార్థన మీ పాదసని చేర్చుకోమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడే యేసుక్రీస్తు వారి పరిణామంలో ఈ ప్రార్థన అడిగి పెట్టుకొనిచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్.